ఆడారో ఆ స్పర్శ ఆ భూమిని పట్టుకుంటుంది. అందుకే బృందావనం వెడితే మట్టి తీసి నోట్లో వేసుకుంటారు. కారణం అది. కృష్ణ పరమాత్మ యొక్క శక్తి, ఆ పాదముల శక్తి ఇప్పటికే భూమిని పట్టి ఉంది అని. కాబట్టి ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, ఇది మనం అలవాటు చేసుకోవడంతో సరిపోదు. మీరు వారసత్వ సంపదగా కుటుంబంలో పిల్లలకి నేర్పవలసి ఉంటుంది. మనం వెళ్ళడంతో ఎప్పుడూ సరిపెట్టుకోకూడదు. చక్కగా పిల్లల్ని తీసుకుని ఒక శృంగగిరి క్షేత్రానికి వెళ్ళారనుకోండి. ఒరే, శృంగగిరి అంటే అంత గొప్పదిరా, అంత ఘోరారణ్యం, ఆ తుంగానది, అటువంటి చోట మండుటెండలో ఒక కప్పకి పాము పడగ పట్టింది. అక్కడ శంకరాచార్యులు వారు చెట్టు కింద నిలబడి చూసి, ఇది ఋష్యశృంగుడు తపస్సు చేసిన ప్రదేశం అన్నారు. అటువంటి సాధుపురుషులు, మహానుభావులు, విద్యాశంకర భారతీ స్వామి వారు, ఆ నరసింహభారతీ స్వామి, అభినవ విద్యాతీర్థస్వామి, భారతీతీర్థస్వామి, ఎందరో మహాత్ములు, ఎంత తపశ్శక్తి సంపన్నులు, ఎంతమంది నడయాడినటువంటి ప్రదేశం. ఒరే, వెళ్ళి అక్కడ ఒక్కసారి నేల మీద పడి నమస్కరిద్దాన్రా, నీకు నాకు కూడా ఉద్ధరణ రా అని మీరు వాళ్ళ గొప్పతనం చెప్పి సిద్ధపురుషులు తిరుగాడినటువంటి ప్రదేశానికి వెళ్ళాలి ప్రత్యేకంగా. ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు కూర్చున్నటువంటి ప్రదేశాలకు వెళ్ళి మీరు కూర్చున్నారనుకోండి, వారు చేశారు తపస్సు. శివాస్థానం అని మహానుభావుడు నిజంగా ఎలా చేశారో ఇప్పటికీ ఆ పాక అవి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. లోపలికి తుడవడానికి కూడా వీల్లేదు, ఆయనే తుడుచుకునేవారు ఎప్పుడైనా బాహ్యస్మృతి పొందితే. కిటికీలో గ్లాస్తో పాలు పెట్టడం అంతే. ఆ పాలు మర్నాడు కూడా అలా ఉండిపోతే ఆయన తాగలేదని గుర్తు తీసేయడం, మళ్ళీ ఇంకొక గ్లాస్ పాలు పెట్టడం. ఆ సగం తాగుంటే సగం తాగారని గుర్తు, తాగేసి ఉంటే తాగారని గుర్తు. ఆ గదిలోకి కూడా ఎవరు వెళ్ళలేదు. పుడి చేసేసుకుని ఆయనే అక్కడ కూర్చుని తపస్సు చేశారు. ఎంత తపస్సు చేశారంటే, తపస్సిద్ధి పొందినటువంటి పరమాచార్య ముందు ఇక ఎవరు నిలబడగలిగారు? ఆ శక్తి అలా నీకు ఏమీ చెయ్యకుండా నీకు దాని వైభవం. అన్నం తిన్నవాడికి కడుపు నిండుతుందంటే అన్నం తింటే నీకు తెలుస్తుంది. అన్నం తింటే కడుపు ఎలా నిండుతుందని అన్నం తినడమే తెలియదు నువ్వు ప్రశ్న వేస్తే నీకు ఎలా తెలుస్తుంది? తపశ్శక్తి గురించి నీకేమైనా అసలు సహృదయంతో ఒకనాడు తెలుసుకున్నవాడివైతే దాని గురించి మాట్లాడడానికి నువ్వు అర్హుడివి. అది తెలియని నీకు దాని గురించి మాట్లాడే అధికారం ఎక్కడ ఉంటుంది? అలాంటి ఉండవండి అనడం ఏమిటి? నీకేం తెలిసినంటావు అటువంటి మాటలు? కాబట్టి చేశారు మహానుభావుడు తపస్సు. అంత తపస్సు చేసి కామాక్షి అమ్మవారి గుడి ముందు ఏనుగు బయటికి వచ్చి శంకరాచార్యులు వారు పెడతారు. అమ్మవారికి ముందు పృష్ఠభాగం చూపించకుండా కామాక్షి వస్తుంటే శంకరులు ఇలా అమ్మని చూస్తూ వెడుతూ ఉంటారు. ఎక్కడో శిష్యులు అన్నారు మధ్యాహ్నం 2ంటికి, ఇవాళ శుక్రవారం కామాక్షి అమ్మవారు బయటికి వస్తుంది, మనం వెడదామా అన్నారు. అకస్మాత్తుగా పరమాచార్య స్వామి అన్నారు, వెడదాం అన్నారు. పరమాచార్య స్వామి వారు సన్యాస ధర్మం ప్రకారం వాహనం ఎక్కరు, కాలినడకనే పెడతారు, లేకపోతే శిష్యులు మొయ్యాలి వాహనం. ఎలా ఎప్పటికెడతారు? కంచి 6 గంటలకి సేవ అయిపోతుంది. ఎలా అండి మరి? వెళ్ళిపోతుంది కదా అమ్మవారు. నేను వెళ్ళే వరకు వెళ్ళదురా కామాక్షి అన్నారు, అంతే అని కొబ్బరికాయ పట్టుకుని బయలుదేరారు శిష్యుణ్ణి. ఆయన రాత్రి 9 గంటలకి కామాక్షి అమ్మవారి గుడి ముందుకు వెళ్ళేంత వరకు ఏనుగుని ఎంతమంది పొడిచినా ఏనుగు లోపలికి వెళ్ళాల. ఏనుగు అలా ఆగిపోయింది అంతే. ఏనుగు ఆగిపోయింది, వెనక శంకర్లు ఆగిపోయారు, ముందు కామాక్షి ఆగిపోయింది. పరమాచార్య వెళ్ళి ఏనుగు, అందరూ తెల్లబోయి చేడి పరమాచార్య స్వామి వారు వచ్చారని వెళ్ళి ఏనుగు ముందు నిలబడి కొబ్బరికాయ కొట్టారు, అంతే. ఏనుగు నడిచి లోపలికి వెళ్ళిపోయింది, శంకర్లు వెళ్ళిపోయారు, కామాక్షి వెళ్ళిపోయింది. ఉత్సవం చూసి పరమాచార్య స్వామి వారు మఠానికి వెళ్ళిపోయారు. అది తపశ్శక్తి అంటే. మహాపురుషుల యొక్క తపశ్శక్తి ఎలా ఉంటుంది? చంద్రశేఖర భారతీ స్వామి వారు చేయలే, ఓ చంటి పిల్లని తీసుకెళ్ళి ఆ చంటి పిల్ల చచ్చిపోయింది. తీరా చంద్రశేఖర భారతీ స్వామి వారు లింగార్చన మొదలుపెట్టేటప్పటికి, అయ్యో మా భర్త వద్దంటుంటే వచ్చాను, పిల్ల చచ్చిపోయింది, అందరూ పూజకి వెళ్ళిపోయారు తుంగానదిని దాటి, ఒక్కదాన్ని ఉండిపోయానని ఆ పిల్లాన్ని పట్టుకుని ఏడిచి తలెత్తి చూస్తే చంద్రశేఖర భారతీ స్వామి వారి యొక్క మూర్తి కనపడింది ఎదురుగుండా. ఇలా చెప్తూ ఇలా చూసేటప్పటికి, ఓహో మా పీఠం గురించి చెప్తున్నారని స్వామి నడుస్తున్నవారు నిలబడి వింటున్నారా అన్నట్టుగా ఉంది ఆ మూర్తి గబుక్కుని. అలా ఒక్కసారి ఆ మూర్తి వంక చూసి ఏడిచింది ఆవిడ. ఏడ్చేటప్పటికీ అంతే, ఆయన ఏమనుగ్రహించారో ఆయనకి. ఎక్కడో అక్కడ గురు పూజా మందిరంలో పూజ చేస్తున్న వ్యక్తి అనుగ్రహించే ఈ పిల్లాడు క్యారమన్నాడు. మళ్ళీ ఈవిడి పిల్లాడిని ఎత్తుకుని పరుగు పరుగున ఆ వంతెన దాటి గురునివాసంలోకి వెళ్ళింది, ఆ అభిషేకం జరుగుతున్న స్థలానికి.
అభిషేకం పూర్తి చేసేసి చంద్రశేఖర భారతీ స్వామి వెళ్ళిపోతున్నారు లోపలికి. ఒక్క నిమిషం ఆగి ఆ పిల్లాడి తల్లి వంక చూసి, ఏమి నీ బిడ్డడు కుశలమా, ఇంకెప్పుడు భర్త వద్దన్న పని చేయకు అని వెళ్ళిపోయారంతే. అది తపస్సుల యొక్క అనుగ్రహం. ఎంతమంది ఎన్ని అనుగ్రహించారో దానివల్ల ఈ దేశానికి గౌరవం వస్తే మనమే మన దేశంలో ఉన్నటువంటి మహాత్ములకి పేర్లు పెట్టి మాట్లాడడం ఎంత అసహ్యకరమైన విషయమో చూడండి. కాబట్టి మన బిడ్డలకి నేర్పుకుని తీసుకెళ్ళాలి, తొక్కాలి అటువంటి తపస్సు చేసిన ప్రదేశాల్ని. కాబట్టి ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో ఇప్పుడు చూడగంటిమిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్. ఇదిగో అర్భకుడైనటువంటి కృష్ణుడికి ప్రమాదం తప్పి చూడగలిగానంటే ఇది వైభవం. భగవాన్ రమణులు తిరుగాడినటువంటి ప్రదేశం, బ్రహ్మజ్ఞాని మహానుభావుడు. అరుణాచలం వెళ్ళండి, ఆ రమణాశ్రమంలో ఒక్కసారి తిరగండి. నిజంగా రమణులు ఏమిటో, వారి వైభవం ఏమిటో, వారి బ్రహ్మజ్ఞానం ఏమిటో, ఆయన గొప్పతనం ఏమిటో తెలుస్తుంది. కనీసం ఏడాదికోసారి ప్రయత్నపూర్వకంగా ఎక్కడో అక్కడ ఒక సిద్ధాశ్రమాన్ని తొక్కాలి వెళ్ళి. కాబట్టి మనకి నేర్పుతుంది భాగవతం. మహానుభావుడు బతికాడు, సంతోషించారు తల్లిదండ్రులు. ఇది బాహ్యమునందు లీల. ఈ బాహ్యమునందు లీల విన్నప్పుడు మీకు మనసులో ఓ చిన్ని కృష్ణుడు ఎత్తుకుపోతున్నట్టు, కంఠం పట్టుకున్నట్టు, రాక్షసుడు కింద పడిపోయినట్టు, యశోద పరిగెడుతున్నట్టు, దూడ కోసం ఆవు వెళ్ళినట్టు, ఆవిడ ఆర్తి పొందినట్టు మీకు కనపడినంత మాత్రం చేత కృష్ణానుగ్రహము వలన మీకు కొంత ప్రయోజనము కలిగి తీరుతుంది. లీల అంతరార్థము తెలిస్తే ఇంకా విశేషార్థం ఉంటుంది. తృణావర్తుడు ఆయన పేరు. తృణము అంటే గడ్డిపరక, ఎండిపోయినటువంటి గడ్డిపరక. ఆవర్తము అంటే తిప్పుట. ఎండిపోయిన గడ్డిపరకని గాలి తిప్పేయడం చాలా తేలిక, తిప్పేస్తుంది. బరువుగా ఉంటే తిప్పలేదు, కానీ తృణాన్ని తిప్పడం ఎంతసేపు అండి. ఎవడికి తృష్ణ ఉన్నదో వాడు తృణమవుతాడు. తృష్ణయే తృణంగా మారుస్తుంది. లోకంలో ఐశ్వర్యము కోసం, ప్రత్యేకించి డబ్బు సంపాదన విషయంలో సంపాదించవద్దు అని ఏ శాస్త్రము చెప్పదు. మీరు డబ్బులు సంపాదించకండి, ఆ డబ్బులు ఎందుకండి, తప్పండి, అలా శాస్త్రాలు ఎప్పుడు చెప్పవు. అది తెలిసి తెలియనటువంటి మాట. అసలు నిజానికి డబ్బు సంపాదించాలనే చెప్తాయి. డబ్బు సంపాదించడం ఎంత అవసరమో కూడా చెప్తాయి. మాతా నిందతి నాభినందతి పిత, భ్రాతాన సంభాషతే భృత్య కుప్యతి నానుగచ్చతి సుత, కాంతాపి నాలింగతే అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్, తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. ఒక వయసు వచ్చి చదువుకున్న తర్వాత ప్రయోజకుడై కొడుకు ఓ 10 రూపాయలు సంపాదించకపోతే ఎన్నడూ అసలు ఆ పిల్లవాడు పాడవ్వాలన్న మాట నోటి వెంట ఉచ్చరించినటువంటి కన్న తల్లి కూడా మాతా నిందతి, అమ్మ తిడుతుంది. ఏమిట్రా ప్రయోజకుడు, ఒక రూపాయి తేవు నాన్నగారికి సాయం చేయవు అని. నాభినందతి పిత, తండ్రి సంతోషించి అభినందించాడు. అమ్మాయి ఎవరే అక్కడికి వచ్చావురా అనడు. నాభినందితి పిత భ్రాత న సంభాషతే, అన్నదమ్ములు మాట్లాడరు. పనికి మేలిన వాడు రూపాయి కాసు లేదు కానీ మాతో పాటు పెరుగన్నం తింటాడంటాడు. భ్రాత న సంభాషతే భృత్య కుప్యతి, సేవకుడిని పిలిచి ఏమాయ్ ఇలా బట్రా బిందే అన్నారనుకోండి, ఊరుకోవయా పావలా కాసు ఇవ్వలేవు కానీ పెద్ద మీ అన్నగారి ఇచ్చిన జీతానికి నువ్వు పని చేయిస్తుంటావు అంటారు. భృత్య కుప్యతి నానుగచ్చతి సుతా, తండ్రి ఇంటికి వచ్చేటప్పటికి కొడుకు కాసి నీళ్లు పట్టుకొచ్చి కడుక్కోండి నాన్నగారు కాళ్ళు అనాలి. కొడుకు రాడు. ఎందుకంటే ఏదో చదువుకుందామంటే నాన్నగారు కనీసం స్కూల్లో కట్టవలసినటువంటి ఫీజే కట్టడం, అది పిల్లాడికి కోపం. కాబట్టి నానుగచ్చతి సుత, కాంతాపి నాలింగతే, భార్య ప్రియమార కౌగిలించుకోదు. కాంతాపి నాలింగతే అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్. ఆయన చాలా మంచి స్నేహితుడే, కానీ అలా ఎదురొస్తుంటే పలకరించాడు. ఎందుకంటే వీడు మళ్ళీ ఏమైనా రూపాయి అడుగుతాడేమో అని భయం వేసి అలా పక్క నుంచి వెళ్ళిపోతాడు. అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్, తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే, ఓ సఖే, ఓ స్నేహితుడా, కాబట్టి నీతి తప్పకుండా డబ్బు సంపాదించు, తృష్ణకి లోను కాకు, ఇంకా 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 అని వ్యామోహాన్ని చెందకు. అలా వ్యామోహం కాని చెందావా నీ జీవితం అంతా కూడా తృణప్రాయం అయిపోతుంది. ఈ కోర్కెలు తేవాలి తేవాలి తేవాలి, సంపాదించాలి సంపాదించాలనేటటువంటి ఈ బలమైన కోరిక సుడిగాలి నీ కళ్ళల్లో ధూళిపడి ఏమీ కనపడకుండా చేసేసి నిన్ను గిరగిర గిరగిర తిప్పి పైకెత్తేస్తుంది. ఏదీ కనపడదు.
మళ్ళీ నీకు గుర్తొచ్చి అయ్యో నాకెందుకు ఈ స్థితి ఈశ్వరా, తృప్తిగా జీవించగలిగినటువంటి లక్షణాన్ని నాకు కల్పించు అని నువ్వు ప్రార్థన చేసిన నాడు కృష్ణుడే ఆ తృష్ణని విరగ్గొడతాడు. అది తృణావర్తోపాఖ్యానము అంటే నీకు తృష్ణకి విరుగుడు తృప్తి. ఇంకా ఇంకా అన్న చోట ఎంత ఎంత అనగలిగాడు అనుకోండి, అంతే తృప్తి. కానీ నేను మీకు ఈ విషయంలో ఒక విషయాన్ని ప్రస్తావించవలసి ఉంటుంది. సాధారణంగా తృష్ణకి విరుగుడు ఈశ్వరుడి వైపు నుంచి రావడం చాలా కష్టం. ఎన్ని వినండి రాదు. కానీ తృష్ణతో ఉండేటటువంటి వాళ్ళ జీవితాలు, నేను అర్ధ సంబంధం ఒక్కటే చెప్పాను, కొంత పవిత్రంగా ఉంటుందని. ఏ ఇతర విషయములోనైనా తృష్ణ సంబంధంతో పాడైపోయేటటువంటి వాళ్ళ జీవితం ఒబ్బిడయ్యేది ఎప్పుడు అంటే మహాత్ముల యొక్క స్పర్శ చేత మారుతుంది. మహాత్ముల జీవితాలు చూస్తే చిచ్చి నా బతుకొక బతుక అని వెంటనే ఒక మార్పు వస్తుంది. కబీర్ దాస్ గారు, లోయి వాళ్ళ విషయంలో జరిగినట్టుగా వెంటనే మార్పు వస్తుంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా మహాత్ములతోటి సంగము అంత అవసరం. కాబట్టి తృష్ణకు వశుడవి కాకు. ఎంత సంపాదించిన తరువాత తృప్తి అని అడిగారు అనుకోండి, దానికి జవాబేం ఉండదు. అందుకే శాస్త్రం నిర్దాక్షిణ్యమైన మాట ఒకటి చెప్తుంది. డబ్బు ఎంత ఉండాలి అని అడిగింది, కాలికి చెప్పున్నంత అంది. నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని చెప్పి నాకు ఏదో బోనస్ వచ్చిందని ఓ 2 అంగుళాలు పెద్ద చెప్పు కొనుక్కోనుగా. నా దగ్గర 10 రూపాయలు తక్కువ ఉన్నాయని 2 అంగుళాలు తక్కువ చెప్పు కొనుక్కోనుగా. నా కాలికి సరిపడ చెప్పు నేను కొనుక్కున్నట్టే నీకు సరిపడనంత ద్రవ్యంతో నువ్వు తృప్తి చెందడం మొదలుపెట్టు. ఆ పైన ఈశ్వరానుగ్రహంగా నీకు వచ్చిందా, ఇబ్బంది లేదు. ఈశ్వర ప్రసాదంగా భావించి ఉంచుకోవడంలో దోషమే ఉంది. తృష్ణకి వశుడైతే తప్పు, కానీ ఈశ్వరానుగ్రహంగా వచ్చిందండి. ఆయన ఏం దానికి వ్యామోహపడిపోలేదు, ఆయన దాంతో మమేకమైపోలేదు. వచ్చిందాన్ని ఈశ్వర ప్రసాదం అన్నాడు, అలా ఉంచాడు. భగవత్ కార్యానికి ఖర్చు పెట్టాడు. తాను పరమశ్రద్ధతో ఈశ్వర కార్యమనందు మగ్నుడి జీవితం గడుపుకుంటున్నాడు. ఇప్పుడు ఆయనకు వచ్చిన దోషం ఏమిటి? జనక మహారాజు గారిలో ఉన్నాడు. అప్పుడు ఇబ్బంది ఉండదు. మనసుకి చెందినది విషయం తృష్ణ. తృష్ణకి వశుడవు కాకు ఎందులోనూ కూడా. ఇదే మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం అంటారు శంకర భగవత్పాదులు భజగోవిందంలో. కాబట్టి ఆ తృష్ణకి విరుగుడు తృప్తి. లేనినాడు నువ్వు తృణమై నిన్ను తిప్పేస్తుంది. కళ్ళు కనపడవు, వేళ తెలియదు, డబ్బు సంపాదన 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 తిరుగుతూనే ఉంటాడు. అయిపోయింది, 60 ఏళ్ళు వచ్చేస్తాయి, రిటైర్మెంట్ అయిపోయింది, పంపించేశారు, వెళ్ళిపోతాడు అనుకుంటున్నారా? ఒక్కనాటికి వెళ్ళాడు. ఇంకా రిటైర్మెంట్ దగ్గరికి వస్తోందన్నప్పుడే తాను ఎంత బాగా చేశాడో చెప్పి ఎక్స్టెన్షన్ కోసం ప్రయత్నిస్తాడు. పోనీ గెంటేసిన ఓ 6 నెలల తర్వాత మళ్ళీ ఎక్కడో ఇంకో చోట ఉద్యోగం. తప్పించి 60 ఏళ్ళు ఒంటికి వచ్చాయి, చాలు నా కర్తవ్యం అయిపోయింది, పిల్లల్ని పెంచి పెద్ద చేసేసాను, ఇప్పుడు నేను చెయ్యవలసినటువంటి పని ఇంకా నేను చెయ్యాలి అని అనుకోడు. ఈ తృష్ణ ఉందే, ఈ తృష్ణ మనిషిని కేవలముగా ఒక గడ్డి పరకని చేసి తిప్పుతుంది. అది మళ్ళీ ఈశ్వరుడి గురించి ఆర్తి చెందిన నాడు నువ్వు తృష్ణకి విరుగుడైన తృప్తిని పొందగలవు. కృష్ణుడు నీకు లభ్యం అవుతాడు, ఈశ్వరుడే నీకు లభ్యం అవుతాడు. మళ్ళీ కృష్ణుణ్ణి వాళ్ళు పొందలేదు, కృష్ణుడు వీళ్ళని పొందాడు తాను రాక్షసుణ్ణి చంపి. అలా నీకు ఈశ్వరుడు లభ్యం అవుతాడు నువ్వు అలా ఆర్తితో ప్రార్థించగలిగిన నాడు అని మనకి సందేశాన్నిచ్చేటటువంటి లీల తృణావర్తోపాఖ్యానము. కృష్ణలీలల యందు ఒక్కటి నేను ప్రస్తావన చేయకపోతే అసలు నాకు తెలుసు మీకు భాగవతం చెప్పాడనేటటువంటి తృప్తి ఉండదు. కృష్ణలీలలు అనేటప్పటికీ గుర్తొచ్చేవి శకటాసుర భంజనము, తృణావర్తోపాఖ్యానము. ఇవన్నీ నేను ఇన్ని చెప్పినా జారలీల, చోరలీల ఈ రెండే సాధారణంగా భాగవతంలో అత్యంత ప్రధానమైనటువంటి వాటిగా భావన చేస్తారు. పైకి వినడానికి హేయంగా అనిపిస్తాయి. జారలీల, చోరలీల అని. జారుడు అంటే అన్యకాంతల యందు మనసుంచుకుని ప్రవర్తించేవాడు. చోరుడు అంటే తనది కానిది తనదిగా చేసుకునే ప్రయత్నం చేసేవాడు, దొంగతనం చేసేవాడు. ఈ రెండింటినీ ఆయన లీలలుగా చేశాడు. ఈ రెండిటినీ లీలలుగా కృష్ణుడు చెయ్యడం వెనకాతల ఒక తాత్వికమైనటువంటి సందేశం ఉంటుంది. మనం చూడండి, నిద్రపోయినది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ప్రధానంగా ఉపాసన చెయ్యడానికి యోగ్యమైన కాలం. ఇందులో నిద్ర లేవగానే మనం ముందు ఏమడుగుతామంటే, రాత్రి వెనక సందులో కుక్కలు బాగా మురిగాయి, దొంగలు ఏమైనా పడ్డారు